మరో బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో మందుబాబులకు షాక్ తగిలింది. ఇవాల్టి నుంచి నెల 23న సాయంత్రం 6 గంటల వరకు నగర వ్యాప్తంగా మద్యం షాపులు మూతపడుతున్నాయి. ఈ నెల 23 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వైన్ షాపులు క్లోజ్ చేయాలని హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25న ఎన్నికల కౌంటింగ్ ఉండడంతో ఆ రోజు కూడా మద్యం దుకాణాలు క్లోజ్ చేయాలని పోలీసులు ఆదేశించారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇటు 3 రోజుల పాటు హైదరాబాద్ నగరంలో వైన్ షాపులు, బార్లు, పబ్బులు, క్లబ్లకు సంబంధించి కూడా పూర్తిగా మూసేయబోతున్నారు. అందుకు సంబంధించి కూడా హైదరాబాద్ పోలీసులు ఒక నోట్ కూడా ఇటు సంబంధించిన రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 23, ఎందుకంటే 23వ తేదీన పోలింగ్ ఉంటుంది. పోలింగ్ ముగిసిన తర్వాత 6 గంటల తర్వాత కూడా గ్రేటర్ పరిధిలోని వైన్ షాపులు, బార్లు, క్లబ్లకు సంబంధించి కూడా తిరిగి తెలుసుకున్నారు. ఎందుకంటే వాస్తవానికి ఇటు వివిధ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, దీనికి సంబంధించి కూడా వైన్ షాపులు, ఇటు బార్లు మూసేయడం ఆనవాయితీ. 22 ఏళ్ల తర్వాత కూడా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్సీ స్థానికానికి పోటీ అనివార్యం కావడంతో కూడా ప్రస్తుతానికి అందుకు సంబంధించిన ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా వైన్ షాపులను క్లోజ్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే 1 కాదు 2 కాదు సుమారుగా 3 రోజుల పాటు కూడా వైన్ షాపులు, బార్లు, అటు పబ్బులు, క్లబ్లు కూడా పూర్తిగా మూతపడనున్నాయి. కిరణ్, అంటే ఇక సాయంత్రం 4 వరకు టైం ఉంది. 4 తర్వాత బంద్ అవుతాయి. ఈ నేపథ్యంలో వైన్ షాపుల వద్ద ఎటువంటి తాకిడి కనిపిస్తోంది? మందుబాబులు ఎటువంటి జాగ్రత్తలు పడుతున్నారు? ప్రస్తుతానికైతే ఇటు దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత కూడా వైన్ షాపులు క్లోజ్ అవుతున్న నేపథ్యంలో కొంత ముందస్తుగా మద్యాన్ని కొనుగోలు చేసేందుకు చాలా చోట్ల, ఎందుకంటే సహజంగా ఈ వార్త కూడా చాలా మందికి తెలియదు. సో ప్రస్తుతానికైతే పోలీసులు విడుదల చేసిన నోట్ కారణంగా ప్రస్తుతానికైతే ఇటు ఈ వార్త కూడా వైరల్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే నగరంలో చాలా వైన్ షాపుల వద్ద కొంత మందుబాబుల హడావుడైతే కనిపిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం తర్వాత రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇటు చాలా చోట్ల, ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి గ్రేటర్ ఖైరతాబాద్ తో పాటు వివిధ సంబంధించిన ప్రాంతాల్లో కూడా కొంత వైన్ షాపుల వద్ద రద్దీ కనిపించే అవకాశం. ప్రస్తుతానికైతే 11 గంటల తర్వాత వైన్ షాపులు ఓపెన్ చేస్తారు. కాబట్టి మెల్లమెల్లగా మధ్యాహ్నం తర్వాత కొంత క్రౌడ్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.